కళ్ళకి నీళ్ళు వచ్చిన రోజు ఉందన్న. అంటే బంజారా హిల్స్లో ఫస్ట్ అవుట్లెట్ పెట్టిన 4వ రోజు జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి పడగొట్టేకి వచ్చినారు. ఈ బిల్డింగ్ ప్రిమైజెస్లో బయట ఉంటాయి, పర్మిషన్ లేదని. ఆ రోజు అయితే ఇట్లా వాళ్ళు వచ్చిన రోజు ఇంకా నన్ను చంపి అవుట్లెట్ పడగొట్టుకోండి ఇట్లా ఏడ్చుకుంటా, నేను ఇట్లా కళ్ళలో నీళ్లు ఏడ్చుకుంటా. మొత్తం స్ట్రగుల్ చేసి మొత్తం పోగొట్టుకొని, ఫుడ్ ట్రక్లో పోగొట్టుకొని, ఫస్ట్ బ్రాంచ్లో పోగొట్టుకొని, ఫస్ట్ ఒక కస్టమర్ మీ దగ్గరకు వచ్చి ఒక ఫస్ట్ ఫీడ్బ్యాక్ ఒకటి ఉంటుంది కదా లైఫ్లో, ఎప్పుడు గుర్తుండిపోతుంది. అన్న మంచిగా ఇచ్చినారు, మాకు మంచిగా క్వాలిటీ ఇచ్చినారని ఆ రోజు ఎట్లా అనిపించింది అన్న? అంటే బేసికల్లీ నాకు ఆ ఫీడ్బ్యాక్ నాకు డే 1 నుంచి ఉంది. మన దగ్గర తిన్నవాళ్ళు 90-95% బాగా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళే ఉన్నారు డే 1 నుంచి. ఆ విషయంలో ఎప్పుడు ఫెయిల్యూర్ కాల. ఫుడ్ టేస్ట్ విషయంలో నేను డే 1 నుంచి సక్సెస్ఫుల్. సో కాబట్టి నాకు డబ్బులు వచ్చినాయా, వ్యాపారం నిలబడిందా లేదా అనేది పక్కకు పెడితే డే 1 నుంచి కూడా చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్తోనే ముందుకు పోయినా. డే 1 నుంచి కూడా నాకు అదే కదా బూస్ట్. అది ఉండడం వల్లనే ఇంత లాస్ వచ్చినా, ఇన్ని దెబ్బలు తిన్నా, ఇన్ని ఇబ్బందులు పడినా పట్టుకొని నిలబడినా. ఎక్కడ ఏదో రోజు మనకు రాకపోదా, మనకంటూ ఒక రోజు రాదా అనే పట్టుదలతో నిలబడగలిగినాము అని అంటే కారణం ఏంది అని అంటే మన ఫుడ్. ఫుడ్ ఆల్రెడీ మార్కెట్లో యాక్సెప్ట్ చేసినారు, అదే కదా మనకు బూస్ట్. ఒకవేళ అది లేకపోయినట్టే నేను ఇంత దూరం వచ్చాను కాదేమో. ఒక్కరోజు అంటే సక్సెస్ చూస్తున్నప్పుడు ఒకరోజు అనిపించింది కదన్నా, ఒక్కరోజు నుంచొని చేసినా నేను పడిన కష్టానికి ఈ రోజు నేను ఇది చూస్తున్నా అన్న రోజు ఏదన్నా మీకు? అంటే 3rd బ్రాంచ్ పెట్టినప్పుడు అంటే అట్లా నాకు ఆ బ్రాంచెస్ దీంతోనూ ఎప్పుడు ఇది లేదు. కానీ నేను ఒక చిన్న ఇది చెప్తాను. నేను ఎప్పుడు మా ఇంట్లో పంజాగుట్లో ఉంటుంది, అప్పుడు అవుట్లెట్ ఇక్కడ రోడ్ నెంబర్ 45లో ఇది మన ట్రక్ పెట్టేవాడిని. ఆ దారిలో వస్తున్నప్పుడు ఒక టిఫిన్ తెస్తే ఆడు ఉండేది. ఎప్పుడు ఫుల్ క్రౌడ్, ఎప్పుడు జనాలు ఉంటా బాగా మంచి బిజినెస్ అయ్యేది. నేను వచ్చే ప్రతిరోజు చూసుకునేవాడిని దాన్ని. ఇట్లా చూసేది, మనకెప్పుడో ఇట్లాంటి ఒక రోజు మనకెప్పుడన్నా వస్తుందా, మనం ఇంతమంది కస్టమర్లు మన దగ్గర వస్తారా ఆ రోజన్నా. ఎక్స్పెక్టేషన్ అంటే ఆశ, ఆశావాహం. అంటే ఒక్కరోజు ఇట్లా వస్తుందా మనకు, బాగా వస్తే ఎంత బాగుంటుంది. ఇట్లా బండి తోలుకుంటూ పోయే కాలం ఎప్పుడు అట్లా అనుకుంటూ పోయేవాడిని. మనకు కూడా ఎప్పుడైనా ఒక్క అవకాశం దేవుడు మనకి ఒక్క అవకాశం ఇవ్వకపోడా అనుకుంటూ పోయేటోడిని. సో అనతి కాలంలోనే మనకు తొందరగానే దేవుడు కనికరించినాడు. మనకు ఆ రోజు చూసినాం. అట్లా బాగానే అదొకటి బాగా నాకు మైండ్లో ఎప్పుడు ఉండేది. కళ్ళకి నీళ్ళు వచ్చిన రోజు ఉందన్న. అంటే ఈ జనాలు చూస్తున్నప్పుడు, అదంతా చూసినప్పుడు, అవుట్లెట్ చూస్తున్నప్పుడు నువ్వు నమ్మవన్నా, ట్రక్ పెట్టిన జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి అంతా తీపియడము ట్రక్కును. ఎడబడితే పెట్టకూడదు, పర్మిషన్ లేదు. సిలిండర్లు ఎత్తకపోవడం, ఇట్లా మధ్యలో జనాలు ఆడ టిఫిన్ చేయడానికి నిలబడి ఉంటారు. వచ్చి దెబ్బ రోజు వచ్చి సిలిండర్లను ఎత్తపోయినారు. వాళ్ళందరూ పాపం తినకోకుండా వెళ్ళిపోయారు. అంటే అంత ఇబ్బందులు పడినాక ట్రక్ మూసేసినాం. బంజారా హిల్స్లో ఫస్ట్ అవుట్లెట్ పెట్టిన 4వ రోజు జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి పడగొట్టేకి వచ్చినారు. అది ఈ బిల్డింగ్ ప్రిమైజెస్లో బయట ఉంటుంది, పర్మిషన్ లేదని. ఆ రోజు అయితే ఇట్లా వాళ్ళు వచ్చిన రోజు ఇంకా నన్ను చంపి అవుట్లెట్ పడగొట్టుకోండి ఇట్లా ఏడ్చుకుంటా, నేను ఇట్లా కళ్ళలో నీళ్లు ఏడ్చుకుంటా, నన్ను చంపండి, పోయి అవుట్లెట్ పాల్గొట్టండి సార్. ఇప్పటికే చాలా ఇబ్బందులు పడి నేను పెడతా ఉన్నా. ఇది అన్యాయం. ఇది బిల్డింగ్ వాళ్ళది, బిల్డింగ్ ప్రిమైజెస్లో నేను పెట్టుకున్నా. సరే ఏదన్నా ఉంటే నాకు రూట్ చెప్పండి, పర్మిషన్ కానీ ఏదైనా వచ్చి నాకు తెలియదు, కొత్తగా స్టార్ట్ చేసుకున్నా, వచ్చి తీసుకుంటా, లేదా నన్ను చంపేసేయండి. ఇంకా నాకు వేరే దారి లేదు. ఇప్పటికే నేను నష్టపోయినా, చంపేయండి. అంత ఆ రోజు ఏడ్చుకుంటా ఇట్లా ఆఫీసర్తో మాట్లాడినా. అంత లోపలనే వేరే వాళ్ళతో తెలిసిన వాళ్ళందరూ వాళ్ళతో ఫోన్లు చేయించుకొని కొంత మళ్ళీ దాని ప్రాసెస్ ఏందో కనుక్కొని మళ్ళీ అట్లా చేసుకుంటూ పోయినా. అంటే నువ్వు చూడు, ఒకసారి అంతా పోగొట్టుకొని మళ్ళా రామా అని మళ్ళీ మొదలుపెట్టినాక 3వ రోజు 4వ రోజు మళ్ళీ పలగొట్టేకి వచ్చినారనుకో, ఎట్లుంటుంది ఆ పరిస్థితి? అట్లుండే పరిస్థితి. ఆ రోజు ఏడ్చుకుంటూ అడిగిన ఆయన, ఎవరో ఆఫీసర్, నాకు గుర్తులేదని పేరు, ఆఫీసర్ వస్తే ఏడ్చుకుంటూ అడిగిన, సార్ ఇట్లా ఇబ్బందులు పడి పెట్టుకున్నా, మీరు మళ్ళీ 3వ రోజు 4వ రోజు రీస్టార్ట్ చేసుకున్నా, కొంత ఏదో రామాన్ని చేసుకుంటున్నా, నువ్వు వచ్చి పలగొడతానంటే నన్ను చంపేసి పడగొట్టుకో, ఇంకా నాకు వేరే దారి లేదు. సో అని చెప్పి ఆ పొద్దు తర్వాత
అది కూడా ఎంత అవులాయంటే ఆ ఎవరో ఒక కస్టమరు మన దగ్గర తిన్నాడు, తిని బాగుంది బాగుంది చాలా బాగుంది అని చెప్పి ఇట్లా రోడ్డు మీద నుంచి ఇట్లా ఫోటో తీసి ఆయన ఇన్స్టాగ్రాము ట్విట్టర్లలో పెట్టినాడు. ఓకే, ఫుడ్ బాగుంది ఇక్కడ అని చెప్పి. దాని కింద ఎవరో ఇట్లా రోడ్ల మీద, అది రోడ్డు మీద కూడా కదా, బిల్డింగ్ ప్రిమైజెస్ బయట పార్కింగ్ ఏరియా ఉంటుంది, ఆ పార్కింగ్ ఏరియాలో పెట్టాం. ఎవరో కింద కామెంట్ చేస్తూ జిహెచ్ఎంసీ వాళ్ళను, అప్పుడు మినిస్టర్స్ను వాళ్ళందరినీ ట్యాగ్ చేసి హైదరాబాద్లో రోడ్ సైడ్ మీరందరూ ఇట్లా చేస్తూ ఉన్నారు అని చెప్పి ట్విట్టర్లో పెట్టినాడు. అన్ని ట్విట్టర్లో పెడితే జిహెచ్ఎంసీ కమిషనర్ నుంచి అది చూసి పడగొట్టండి అని చెప్పి పంపించినారు. అంటే ఎంత అంటే టైం బ్యాడ్ ఉన్నప్పుడు చూడు, ఎవరో బాగుందని తిని పెట్టినాడు, బాగుందని తిని పెడితే దాన్ని ఎట్లా తిరుక్కొని వచ్చి మళ్ళీ మనకు వచ్చినదో చూడు. అంటే అట్లుంటుంది పరిస్థితులు బాగాలేనప్పుడు. మనం ఇంకేం చేయలేము అప్పుడు, ఏదో దేవుని దయని అనుకుంటా, మా అమ్మ నాన్న పుణ్యం అనుకుంటా, ఏదో అట్లాంటి ఇబ్బందుల పరిస్థితుల్లోంచి ఒక్కోటి దాటుకుంటా రాగలిగినాం. ఇదే సిచ్యువేషన్లోనే ఒక ఆయనకి కొంచెం అపశృతి జరిగింది అని విన్నా. దాంట్లో ఒక ఆయన ఉండే, ఎవరో కింద లెవెల్ ఆఫీసరు. ఆయన ఏం చేసినాడంటే ఇంకా ఎంత బతిమలాడుతున్నా వినలే. నేను బతిమలాడుతాను, ఒక పక్క ఏడుస్తున్నా. ఆయన ఒక సార్ ఉంటాడు, ఆయన ఎవరో మెయిన్, ఆయనను బతిమలాడుతున్నా, సార్ ఇట్లా ఇబ్బంది పడినాను, నేను ఇబ్బంది పడి ఇట్లా చేసుకున్నాను, ఇది అన్యాయం, ఇది ఏదైనా ఉంటే చెప్పండి, నేను వచ్చి దాన్ని సాల్వ్ చేసుకుంటాను, కానీ కాకపోతే ఇట్లా మీరు వచ్చి ఇట్లా అన్యాయంగా చేయడం కరెక్ట్ కాదని బతిమలాడుతున్నా. వెనకలు ఉండే అతను పౌరుష అట్లెట్లయితుంది ఇట్లెట్లయితుంది అనుకుంటా లోపలికి వెళ్ళిపోయి గ్యాస్ది పీకల్ని చూసినాడు. గ్యాస్ది పీకల్ అంటే అది ఫిట్ ఉన్నింది, రాలా. కొడవలు తీసుకొని వచ్చి, లోపల కొడవలు ఉన్నది వాళ్ళ వెహికల్లో, కొడవలు తీసుకొని వచ్చి దాన్ని కోసినాడు. ఏదో పైప్, గ్యాస్ పైప్ ఉంటుందా, దాన్ని కోసి ఆ గ్యాస్ బర్నర్స్ని ఎత్తి బయటకు తీయాలని చూసినారు. అది హెవీగా ఉన్నది. ఇంకొక ఇద్దరిని పిలిచినాడు. ఎత్తి ఇట్లా బయటకు తీసేటప్పుడు ఆ గ్యాస్ లానికి రింగ్ ఉంటుంది మామూలుగా. ఇప్పుడు మన ఇళ్ళలో కూడా గ్యాస్ పైన రింగ్ ఉంటుందా, ఇట్లా ఎత్తుతానే రింగ్ ఇట్లా వచ్చి దబ్బని నెత్తి మీద పడింది ఆయనకు. నెత్తి మీద పడి మొత్తం రక్తం 3 కుట్లు పడి ఉంటాయి నాకు తెలిసి. నేను అనుకున్నా లోపల, నాకు అన్యాయం చేస్తున్నావు కొడక, నీకు బాగా అయిందని అనుకున్నా, కానీ ఏదో అప్పుడు ఆ ఎమోషనల్ అనుకున్నా, కానీ పాపం మళ్ళీ మనం తప్పు పట్టకూడదు, ఎందుకంటే ఆయప్ప డ్యూటీ ఆయప్ప చేసినాడు, తప్పేం కాదు. కానీ లోపల అనుకున్నా నేను ఆ రోజు, నాకు అన్యాయం చేయాలని చూసినావు, నీ బొక్క పడిందని. అట్లాంటి రోజులు కూడా చాలా ఉన్నాయి. దెబ్బ తగిలి పక్కన ఏడుస్తాను, పక్కకు పోయి అట్లా బలపడింది, ఫుల్ రక్తము, పక్క పోయి కూర్చుండే ఇంకా. అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా చూసినా నేను.